హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిస్ మంత్రాకి స్వాగతం. ఈరోజు మనము తెప్లా చేసుకుందాము. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ చెప్తాను మీకు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, దేనికైనా బాగుంటుందండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థేప్లా చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి అండి. 4 దీంతో 4 వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్స్తో 2 స్పూన్స్ శనగపిండి కలుపుతున్నాను. అందులోకి ఎక్కువ కలుపుకోకూడదు, కొంచెం. ఇది కసూరి మేతి అండి. ఇలా అనుకుంటూ వేసుకుందాం. కసూరి మేతి కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను. ఇది దీంట్లో పచ్చికారం కూడా వేస్తాను కాబట్టి కొంచెమే వేస్తాను కారం. ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు 2 గ్రైండ్ చేసేసి ఆ పిండిలో కలుపుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఇంకా జీలకర్ర అండి. ఇది అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను కదండి, అది ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు. మెంతం కూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో కలుపుకున్నాను ఇప్పుడు. మెంతం కూర కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఎంత మీరు చిన్నగా కట్ చేయగలిగితే అట్లా కట్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు డ్రైగానే కలుపుకుందాం ఫస్ట్. ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి పెరుగు. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకున్నాను. పిండిలోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక ఇంత స్పూన్. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఈ పిండిని బాగా. వాటర్ వేయకుండానే ముందు ఇదంతా కలుపుకుందాం, ఆ తర్వాత వాటర్ కలుపుకుందాం ఇందులో. బాగుంటుందండి, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈరోజు అసలు మా ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు, సో మెంతం కూర ఉంది, ఇచ్చేసేస్తున్నాను. పిల్లలకి బాక్స్లోకి ఏదో కావాలి కదా, సో పెట్టేస్తాను. వాటర్తో కలుపుకుందాం. వాటర్తో కలుపుతాను ఇప్పుడు. బాగుంటాయండి, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్ కోసం. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అసలు చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి పిండి బాగా కలవడానికి. బాగా కలుపుకుందాం. మళ్ళీ ఓ 20 మినిట్స్ అండి దీనికి రెస్ట్ ఇవ్వాలి పిండికి. తర్వాత చేసుకుందాం, రెస్ట్ ఇద్దాం ఫస్ట్ దీనికి. అంతే అండి.
కలిపేసుకున్నాను. ట్వంటీ మినిట్స్ అయిందండి నేను పిండి కలిపి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా అనుకొని మనం చిన్న చిన్నగా రోల్స్ చేసుకుందాం, అది పెద్దగా కాదు. పిండి ముద్ద తీసుకున్నానండి, దాన్ని మనము రోల్ చేద్దాము. ఎలాగంటే పుల్కా టైపు, అది పల్చగా ఉండాలి. ఎంత పల్చన చేస్తే అంత బాగా వస్తాయి. పల్చగా మనము చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూస్తున్నారా ఎంత పలుచగా చేశాను. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసేసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను పెనం పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ పెడుతున్నాను దానికి. ఇప్పుడు పెనం మీద వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇది లో ఫ్లేమ్ కాకుండా మీడియంగా పెట్టుకొని ఫ్లేమ్ చక్కగా కాల్చుకోవాలి. చూస్తున్నారు ఇలాగా. ఆయిల్ వేసుకొని కలుపుకొని జరుపుతూ కాల్చాలి, అన్ని సైడ్స్లో కాలాలి. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి థేప్లా. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇవి చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం, చాలా ఈజీ. కర్రీస్ ఏమీ అవసరం లేదు మనకి. ఒక పెరుగు ఇంకా లేదా రాయితా ఏదైనా ఉన్నా సరిపోతుంది. అంతే, అయిపోయిందండి. తీసేస్తున్నాను ప్లేట్లోకి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థేప్లా ఆవకాయతోని ప్లస్ పెరుగు అండి, పెరుగు రాయితా చేశాను, దాంతో సర్వ్ చేశాను. తప్పకుండా అందరూ చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.